జీతం వస్తుంది కదా. ఒక ఎంప్లాయీగా 8 గంటలు పనిచేసి నెలంతా పనిచేస్తే డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల కోసమే కదా బయటకు వెళ్ళి కష్టపడుతున్నాడు. సో ఈయన దగ్గర ఉన్న 8 గంటలు ఇక్కడ ఖర్చు అయిపోయింది. ఇక్కడ ఎక్కడో చోట పని ఒప్పుకున్నాడు కదా, అక్కడ ఖర్చు అయిపోయింది ఎవరైనా సరే. అండ్ మనీ ఎంత వస్తుంది? ఫిక్స్ వస్తుందా? ఫిక్స్డ్ అంటే 10,000 రూపాయల 15,000 రూపాయలు అంటే వస్తుంది లిమిటెడ్. పెరగాలంటే సంవత్సరం తర్వాత ఓ 5% 10% ఇంక్రీజ్ అయితే ఆ 10,000 మీద 10% అంటే 11,000 రూపాయలు వస్తుంది. మరి సంవత్సరం తర్వాత ఖర్చు పెరుగుతాయా లేవా? అర్థం చేసుకోండి, ఖర్చు పెరుగుతాయి కదా, ఎప్పటికీ లేదు కదా. సో ఖర్చులు పెరుగుతాయి, అక్కడ ఇన్కమ్ మాత్రం పెద్దగా పెరగదు, కానీ ఖర్చులు మాత్రం దాంట్లో డబల్ కూడా అవుతుంది. స్కూల్ ఫీజులే తీసుకోండి, లాస్ట్ ఇయర్ ఎంత కట్టింది, ఇప్పుడు ఈ ఇయర్ ఎంత కట్టాలి, పెరిగినా లేదా? మరి జీతం పెరిగిందా? పెరగలేదు. అండ్ సెక్యూరిటీ, ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, 8 hours ఫిక్స్డ్ శాలరీ పని చేస్తున్నాడు, సెక్యూరిటీ ఉందా? లేదు. సెక్యూరిటీ లేదు. యాక్టివ్ ఇన్కమ్, పని చేసినంత కాలం డబ్బులు ఇస్తున్నాడు, కానీ పని అయిపోతే డబ్బులు ఇవ్వట్లేదు. సో ఎంప్లాయీగా ఇతనికి టైం లేదు, 8 గంటలు పని చేస్తున్నాడు, మనీ లేదు, 10,000 15,000 ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, అండ్ సెక్యూరిటీ కూడా లేదు. ఈ 3 లేవు కాబట్టి ఈయన సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. ఈయన లైఫ్ని జీవిస్తలేడు, ఈయన జస్ట్ బ్రతుకుతున్నాడు, బ్రతకడానికి మాత్రమే పని చేస్తుంది, జీవించడానికి కాదు. రేపటి రోజు మన ముసలాళ్ళం కాదా? అవుతాం కదా. ఇప్పుడు యాక్టివ్ ఉన్నాం, ఇంత మంచిగా ఉన్నాం కదా, రాబోయే రోజుల్లో వయసు మీద పడుతున్న కొద్ది పని చేస్తామా? పని బంద్ అవుతుందా? పని చేస్తున్నారా? ఇప్పుడు అమ్మని తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు అమ్మ చేసే పని ఇప్పుడు చేస్తారా? మనం చేస్తారా? ఇప్పుడు ఈ సమయంలో తన అకౌంట్లోకి డబ్బులు ఎట్లా వస్తుంది? రావట్లేదు. చేసినప్పుడు వచ్చినాయి, మనం యాక్టివ్ ఉండి పని చేసినప్పుడు వచ్చినాయి, ఫ్యామిలీ నడిపింది, పిల్లల్ని పెంచింది, చేసింది, కానీ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు రావట్లేదు. పిల్లలు మంచిగా ఉన్నారనుకోండి, చూస్తారు. ఒకవేళ పిల్లలు సరిగ్గా లేకపోతే, వాళ్ళే బ్రతకడానికి కష్టపడితే, వాళ్ళకే సగం పెళ్ళిళ్ళు కాలేవు, వాళ్ళ జీవితాలు సగం లేవు, మరి ఎవరు చూస్తారు? చూస్తారా? ఎవరు చూడరు. మనమే అట్లో ఇట్లో బతకాలి, రామ 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 అనుకుంటా, ఎప్పుడు రా అనుకుంటే బతకాలి. ఇంకేం లేదు అంతే. గమనించండి. సో టైం, మనీ, సెక్యూరిటీ, ఇవి యాక్టివ్ ఉన్నప్పుడు మనం సంపాదించాలి. పోయినాక రావు, ఆలోచిస్తే ఎప్పుడు రావు, పోయినాక ఆలోచిస్తే రావు. ఉన్నప్పుడే ఆలోచన చేయండి, దానికోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సో ఎంప్లాయీ ఎవరైతే చేస్తున్నారో ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఈ 3 ఏది మీకు వచ్చినా కూడా మీరు అక్కడ పని చేయొచ్చు, కానీ 3 కూడా రాని ప్లేస్లో ఉంటే కనుక మీరు ఒక ఆప్షన్ తీసుకోవాలి. నా లైఫ్కి ఒక ఇన్కమ్ అనేది అవ్వాలి, అంటే ఒక మంచి ఫ్యూచర్, ఈ 3 వచ్చే ఇన్కమ్ కావాలి, దానికోసం మీరు కష్టపడాలి. ఆ డిసిషన్ మీరు తీసుకోండి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మామూలుగా ఎన్ని గంటలు కష్టపడితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? 12 hours. కిరాణా షాప్ పెట్టుకున్నాడు, ఒక ఆయన హోటల్ పెట్టుకున్నాడు. హోటల్ ఎన్ని గంటలు చేస్తాడు? ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తాడు? పొద్దున 5 గంటలకి హోటల్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు పని చేస్తాడు? రాత్రి 8 9 కస్టమర్స్ బట్టి. కస్టమర్స్ బాగా వస్తుందంటే 12 గంటల దాకా కూడా నడుపుతారు. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా చెప్తున్నాను, మినిమం ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తారంటే మినిమం 12 గంటలు ఇక్కడ పని చేస్తారు. ఒక కిరాణా షాప్ పెట్టుకోండి, పొద్దున 9 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 9 గంటలకు పని చేస్తుంది. 12 గంటలు ఓపెన్ చేస్తున్నామా లేదా? 12 గంటలు పని చేస్తున్నాం. మరి ఇక్కడైనా సరే నాకు కావాల్సినంత డబ్బులు వస్తున్నాయా? వస్తలేవు కదా. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు కిరాణా షాప్ అయితే ఓపెన్ చేసిన కస్టమర్ రాకపోతే ఈరోజు ఇన్కమ్ 0. ఏదో కూలి పని పోతే కూలి పని చేసినందుకైనా డబ్బులు ఇస్తాడు, కానీ ఈ కిరాణా షాప్ ఓపెన్ చేస్తాం, కస్టమర్ ఎవరు రాకపోతే 0. అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ఆ రోజు ఎంత అమ్ముతామో అంత నుంచి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది ఎక్కడో, లేదంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని వినబడతాయి కదా, జరగకూడని కూడా వినబడతా ఉంటుంది. అలాంటి వాటికి కూడా తప్పకుండా పోవాల్సి వస్తుంది. ఫంక్షన్ వస్తే పోవాల్సి వస్తుంది, హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో మనం పోవాల్సి వస్తుంది. అలా పోయినప్పుడు ఈ షాప్ ఓపెన్ ఉంటుందా? బంద్ ఉంటుంది. అలా బంద్ ఉంటే ఇక్కడ ఇన్కమ్ వస్తుందా? కిరాయి తీసుకున్నారు ఇల్లు, ఒక 15 రోజులు మీరు ఎటో పోయారు, ఇప్పుడు 15 రోజులు ఇన్కమ్ వచ్చిందా? నెల అయిపోతే మాకు కిరాయి వచ్చి కిరాయి అడుగుతాడా? అన్న 15 రోజులు షాపే ఓపెన్ చేయలేదు, నాకు కిరాయి అడుగుతున్నా, 15 రోజులే కట్టని చెప్పేసి అంటారా? అనండి. అంటే ఏమవుతుంది? కాబట్టి ఆయన దగ్గర ఏం మాట్లాడారు, చేస్తాం అన్న, కట్టేస్తాను, కొద్దిగా ఖర్చులు అయిపోయినాయి, రేపు కట్టేస్తాను, ఎల్లుండి కట్టేస్తానా, ఇంతే తప్పిస్తే ఇంకో ఆప్షన్ ఉందా? లేదు. సో ఈ 2 పనులు ఎంతమంది చేస్తున్నారు?
అంటే ఈ రెండు పనులు చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా రాసుకోండి. జస్ట్ నేను కిరాణా షాప్ గురించి చెప్పిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉంది ఒకసారి చెప్పండి మరొకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అందరు బిజినెస్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారా? జాబ్ జాబ్ గమనించండి. ఒకటే ఒక క్వశ్చన్, నిజంగా నేను చెప్పింది నిజంగా అబద్ధం ఉందా లేదా? ఇదే కదా ఈ పని చేస్తున్నారు, ఇందులో ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పారు. సో దీన్ని మనం మార్చగలుగుతాము? మార్చలేదు, నా దగ్గర ఆప్షన్ లేదు, దీన్ని మార్చలేదు. కానీ ఇలాంటి ఒక లైఫ్ కావాలనుకుంటే అవకాశం ఉంది. ఇంకోటి దీన్ని మార్చలేదు, ఈ పనులు చేసే వ్యక్తులను ఎవరిని మార్చలేదు. కానీ ఒక ఇట్లాంటి లైఫ్ నాకు వద్దు, నాకు ఒక బెటర్ లైఫ్ కావాలంటే ఒక అవకాశం అయితే ఉంది. అవకాశం మేడం ఆల్రెడీ చెప్పారు మీకు. సో దాన్ని అర్థం చేసుకుంటే అందులో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకే. అండ్ బిజినెస్ ఓనర్స్, ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ గురించి ఆల్రెడీ చెప్పారు. సో వీళ్ళు డబ్బులు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వీళ్ళు డబ్బులు పెడతారు. సో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బిజినెస్ రన్ చేస్తారు. అక్కడ ఎంప్లాయీస్ని పెట్టుకొని వర్క్ చేసి డబ్బు సంపాదిస్తారు. ఎంప్లాయీస్తోని వర్క్ చేయించుకొని ఇక్కడ డబ్బు అనేది సంపాదిస్తారు. సో ఇది బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు డబ్బులు పెడతారు, డబ్బు ద్వారా డబ్బు సంపాదిస్తారు. రైట్ ఆపర్చునిటీ దగ్గర పెడితే డబ్బులు వస్తాయి. సో ఈ 4 కేటగిరీస్లలో మనం ఉన్న సెక్టర్ ఇది. కానీ ఈ సెక్టారు ఈ భూమి మీద 95% ఉంది, 95% పీపుల్స్ ఇదే పోల్ ఉన్నారు. సో కాబట్టి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ధనవంతులు ఎక్కువ ఉన్నారు? పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? 95% పీపుల్స్ వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, కేవలం 5% పీపుల్స్ మాత్రమే ఇక్కడ పని చేస్తున్నారు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదైనా అవకాశం రాగానే ఇది స్కామ్ అని, వచ్చిన అవకాశాన్ని ఇందులో ఏదో ఒక నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అందులో ఉన్న అవకాశాన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఎట్లా పని చేస్తే ఎట్లా సక్సెస్ అవుతామని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తారు. అంటే మన ఆలోచనలు తగ్గట్టుగా నెక్స్ట్ 5 సంవత్సరాలలో మన లైఫ్ ఉండబోతుంది. సో ఈ రోజు మనం పని చేస్తున్నాము అంటే గత 5 సంవత్సరాల క్రితం చేస్తున్న పనే ఇక్కడ మన సక్సెస్ అన్నమాట. సో ఇక్కడ డబ్బులు ఎంత ఉన్నాయంటే 5% డబ్బులు మాత్రమే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేస్తే 95% డబ్బులు ఉంది, 90% డబ్బులు. ఇప్పుడు అంబానీ మొన్న ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసిండు? 5,000 కోట్లు. మన ఇంట్లో ఎంత పెళ్లి చేస్తాం? తప్ప 10 lakhs. 10 లక్షలు ఖర్చు. అప్పో సొప్ప చేసి 10 లక్షలు ఖర్చు పెడతాము. లేకుండా కోట్లు ఉన్నాయట, 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేసిండు. ఏదైనా పెళ్ళే కదా. మన పెళ్లి గురించి ఎంతమంది మాట్లాడతారు? ఆయన పెళ్లి గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఆయన వేసుకున్న కోటే 100 కోట్లు అంటారు, 80 కోట్లు అంటారు. చీర కట్టి 80 కోట్లు, 100 కోట్లు అంటారు. సో చూడండి, అంటే డబ్బులు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది. 95% డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది, అనుభవించేది 5% పీపుల్స్ మాత్రమే. మన దగ్గర పని ఉంది, కష్టం ఉంది, కానీ మన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని చూడ మనం పని చేస్తే డబ్బు సంపాదించాలి. సో ఇప్పుడు మీకు వెస్టేజ్ ఆపర్చునిటీ ఎప్పుడైతే విన్నారో ఈ అవకాశము మీకు ఇస్తుంది కంపెనీ. మీరు కూడా ఇలాంటి ఒక బిజినెస్ చెయ్యొచ్చు. వీళ్ళు చేస్తున్నారు అంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్గాలను పెట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని వేల స్టోర్స్ ఓపెన్ చేసి అక్కడ పని చేపిస్తూ డబ్బు సంపాదిస్తుంది. సో వీళ్ళకి ఎట్లా వస్తుందంటే ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది జాబ్లు వెళ్ళి చాలామంది బిజినెస్ ఆగిపోయినాయి కదా, కానీ వీళ్ళ బిజినెస్ రాగలేదు. ఎందుకు? ఇప్పుడు లాక్డౌన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో లాక్డౌన్ ఉంది అనుకోండి. హైదరాబాద్లో ఒక సిచ్యువేషన్ వచ్చి లాక్డౌన్ ఉంది. బయట వేరే రాష్ట్రాలలో వీళ్ళ షాప్స్, ఎగ్జాంపుల్ తీసుకుందాము, మోరు, డిమార్ట్, మోర్ మొత్తం ఇండియా మొత్తం ఉందా? ఉందే మొత్తం. మోర్ సూపర్ మార్కెట్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు హైదరాబాద్లో లాక్డౌన్ అంటే అన్ని బంద్ పెట్టేసి, కానీ పక్క రాష్ట్రాలలో మోర్ సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ వాళ్ళ బిజినెస్ రన్ అవుతుందా లేదా? ఇక్కడ బంద్ ఉంది, కానీ అక్కడ రన్ అవుతుంది. ఇక్కడ చేసే ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? 0. అక్కడ వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే షాప్ నుంచి ఇన్కమ్ వస్తుందా కాదు? అంటే ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇన్కమ్ వస్తుంది, ఆయన పెద్ద పరగొట్టలేదు. కానీ అందులో పని చేసే వ్యక్తులకు మాత్రం పరగొడతాం. సో ఇక్కడ బిజినెస్ ఓనర్ కోట్ల రూపాయలు పెట్టింది కదా, మనం పెట్టగలి ఇట్లాంటి పని చేయగలుగుతాం. మనకు కూడా ఉంది. సరే ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఎందుకు ఉన్నాం? మనము మన దగ్గర డబ్బు లేదు, చదువు లేదు. సో కాబట్టి మనం ఈ ప్లేస్లో ఉన్నాం. మనకు కూడా ఈ ప్లేస్కి వెళ్ళాలని ఉందా లేదా? వాళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర లగ్జరీ కార్లు ఉండే లేదా? మనం ఫస్ట్ చెప్పినట్టుగా వీళ్ళ దగ్గర మామూలు ఉంటారు కదా, కోట్ల రూపాయలు విల్లా ఉంటుంది.
అండ్ ₹1,00,000 పెట్టి కార్లు కొంటారు. ఒకటి రెండు కూడా కాదు, మస్తు కార్లు ఉంటాయి. మనిషికి ఒక కారు, మనిషికి వీలైతే 2-3 కార్లు కూడా ఉంటాయి. సో గోల్డ్ కొనగలుగుతారా లేదా? గోల్డ్ డైమండ్సే కొనగలుగుతారు. సో ఫారెన్ టూర్ వెళ్ళగలుగుతారు లేదా? హ్యాపీగా నైట్ బాబు మీద ట్రిప్స్ చేయడు, ఫారెన్కి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తారు. అక్కడ వింటాం ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయరు, ఫారెన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తుంటారు, ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. సో ఇట్లా వాళ్ళ దగ్గర అవకాశం ఎంతుందంటే తగ్గుతుంది, డబ్బు సంపాదించారు. సో మనకు కూడా ఒక అవకాశం ఉంది, కానీ పైసా పెట్టుబడి లేదు, పని ద్వారా మాత్రమే వస్తుంది. సో అది నాకు అర్థమైంది, ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడు అది నాకు అర్థమైంది కాబట్టి నేను అవకాశం తీసుకున్నా. ఈరోజు నా లైఫ్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇలా